హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. టైం వచ్చేసి ఇప్పుడు 1:15 అవుతుంది. మా చిన్ను కూడా స్కూల్ నుండి వచ్చి ఇంకా తను లంచ్ చేయమంటే స్నానం చేసి వస్తా అని చెప్పేసి వాష్రూమ్కి అయితే వెళ్ళి ఇంకా స్నానం చేసి వచ్చాడనమాట. ఇంకా ఈలోపు నేనైతే అన్నీ ప్రిపేర్ చేశాను. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే వడియాలు, అప్పడాలు రెండు కూడా వేయించాను. రవ్వ వడియాలు నేను ఫిబ్రవరిలో పెట్టాను కదా, ఇంకా ఆ వడియాలు కూడా వేయించాను అనమాట. ఇంకా నెక్స్ట్ కర్రీనేమో సాంబార్ చేశాను. ఈరోజు ఫ్రైడే స్పెషల్ అనమాట. ఇంకా వైట్ రైస్. ఇంకా ఈ ఫ్రైడే స్పెషల్ అంతే, ఇంకేం లేవు. మా ఇంట్లో నాన్ వెజ్ అంటూ ఏమి ఉండవు కదా, ఏం కుక్ చేయను. చేస్తే నాన్ వెజ్ అంటే ఎగ్ అనమాట. ఎగ్ ఆమ్లెట్ కానీ, ఎగ్ బాయిల్డ్ కానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ, ఇంకా ఎగ్తో అన్ని వెరైటీస్ చేస్తానన్నమాట. ఈరోజు సాంబారు. నేను మా చిన్న ఇద్దరం కలిసి తింటాము. మా నాన్న ఈరోజు ఇంట్లోనే ఉన్నారు కానీ టిఫిన్ లేట్గా చేశారనమాట మార్నింగ్. ఇంకా అందుకే ఇప్పుడు వద్దని చెప్పారు. నేను మా చిన్న ఇద్దరమే పెట్టుకొని ఇంకా కలిసి అయితే తింటున్నాం. హాఫ్ డే స్కూల్స్ కావడం వల్ల మా చిన్ను నాతో పాటు తింటున్నాడు. లేదంటే ఇంకా నేను ఒక్కదానే తినాల్సి వచ్చేదనమాట డైలీ. ఇంక ఇప్పుడు తను నాకైతే కంపెనీ ఇస్తున్నాడు అనమాట మా చిన్ను. నెక్స్ట్ ఇక్కడ వైట్ రైస్ కూడా పెట్టేశాను. మా చిన్ను కూడా స్నానం చేసి ఇంకా డ్రెస్ వేసుకొని హాల్లోకి అయితే వచ్చాడు. నేనేమో ఇంకా కిచెన్లోకి వచ్చాను అనమాట. ఇంకా సాంబార్ పోసుకొని ఇంకా తీసుకొని వెళ్ళి ఇద్దరం కూడా కలిసి లంచ్ చేస్తాం. మీరు ఈరోజు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మరవద్దు. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఈరోజు సాంబార్ అయితే శనగపప్పుతో చేశాను. సరే ఎలా ఉంటుందో టేస్ట్ అనేసి ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఎప్పుడు కందిపప్పుతోనే ట్రై చేస్తాను. ఇంకా ఈసారి అయితే శనగపప్పు ఉంటుంది కదా, ఆ శనగపప్పుతో సాంబార్ చేశాను. తింటే కానీ టేస్ట్ తెలియదు. అంటే సాల్ట్, కారం అవి సరిపోయినా లేదా అని చూశాను. కాకపోతే రైస్లో అయితే టేస్ట్ చేయలేదన్నమాట. ఇంకా ఇప్పుడు తింటే కానీ శనగపప్పు సాంబార్ ఎలా ఉంటుందో తెలుస్తుందన్నమాట. అంటే ఇంట్లో కందిపప్పు అయిపోతే ఎప్పుడు ఒకటే వెరైటీ కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి శనగపప్పుతో సాంబారు చేశాను. మా చిన్నునేమో ఇంకా స్నానం చేసి వచ్చి టవల్ అయితే డ్రాయింగ్ స్టాండ్ మీద ఆరేసి వచ్చాడనమాట. ఇంకా నేనైతే ఇద్దరికి కూడా పెట్టేశాను. మా సమ్మర్ ఫ్రిడ్జ్ అనమాట, క్లే జగ్ ఉంది కదా, మా సమ్మర్ ఫ్రిడ్జ్. వాటర్ అయితే మస్తు కూల్ అవుతాయి. ఇంకా కిచెన్లో కుండ కూడా ఉంది కదా, ఇంకా ఆ కుండలో నీళ్ళు కూడా మస్తు చల్లగా ఉంటాయి అన్నమాట. ఫ్రిడ్జ్ జోలికి అయితే వెళ్ళాము అసలుకి. ఇప్పుడే కాదు, ఫ్రిడ్జ్ కొనకాంచి కూడా అసలు వాటర్ అయితే అసలు పెట్టమన్నమాట ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ తింటున్నాము. ఇంకా ఈరోజు సాంబార్లోకి అయితే దోసకాయలు వేసాను, క్యారెట్, ఇంకా పొటాటో, టొమాటో, ఆనియన్స్, ఇంకా మిర్చి. ఇంకా అంతే, వేరే ఏం కూడా లేవన్నమాట కూరగాయలు. బెండకాయ కానీ, దొండకాయ కానీ అలాంటి కూరగాయలు లేవు. మర్చిపోయాను, ఇంకా ములక్కాడలు కూడా ఉన్నాయిలేండి. ములక్కాడలు అయితే 20 రూపీస్కి 3 ఇచ్చింది కదా, అవన్నీ కూడా వేసేసాను అనమాట. ఒక 4 or 5 మిగిల్చాను. మిగతా అన్ని ములక్కాడలు కూడా వేసాను అనమాట. కాకపోతే ఏంటంటే కందిపప్పుతో చేసిన సాంబార్ కన్నా ఇది అంత టేస్ట్ అయితే ఏం లేదు. కాకపోతే తినచ్చు, అంత టేస్ట్గా అయితే నాకు అనిపించలేదు. కందిపప్పుతో చేసిన సాంబార్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట, చాలా టేస్ట్ ఉంటుంది. సరే ఇంక ఇంట్లో టైంకి లేదు కదా కందిపప్పు అనేసి ఇంకా శనగపప్పుతో ట్రై చేశాను అనమాట. కాకపోతే బెటరే, కాకపోతే అంత బెటర్ అని అయితే చెప్పను, తినచ్చు. నెక్స్ట్ ఈరోజు నిన్న నైట్ వర్షం పడింది కదా, ఇంకా ఈరోజు ఏంటంటే ఉక్కపోత ఎక్కువగా ఉందన్నమాట. అంటే నేల తడిసినట్టుగా తడిసింది కదా, అందుకని ఇంకా ఉక్కపోత ఎక్కువైంది. ఇంకా ఈరోజు అయితే మన నైట్ ధూమ్ధామే ఉంటుంది అనమాట, వేడి. నెక్స్ట్ ఇంకా లంచ్ కూడా చేస్తున్నాను. ఇక్కడ అప్పడాలు వేయించాను కదా, అప్పడాలు కూడా సైడ్ డిష్గా అయితే నంచుకొని తింటున్నాము. ఇంకా మా చిన్నునేమో అన్ని ముక్కలు పక్కన ఏరి పెడుతున్నాడు అనమాట. ప్లేట్లో పెట్టిస్తే ఇంకా అట్లే చేస్తాడు. కలిపిచ్చేస్తే స్పూన్ వేసి ఇచ్చా అనుకోండి తినేస్తాడనమాట. తనకిస్తే మాత్రం ఇట్లా అన్ని పక్కన పెట్టేస్తాడు. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇంతేనా? మా చిన్నుతో ఏ విషయంలో ప్రాబ్లం ఉండదు కానీ కొంచెం తినే దగ్గర అయితే ప్రాబ్లం అనే చెప్పాలి. అంటే కలిపి స్పూన్ వేసిస్తే తింటాడు కానీ తన చేతికి ప్లేట్ ఇస్తే కలుపుకొని తినాలంటే ఇంకా అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఉప్పు కారం మాత్రం కలుపుకొని తింటానమాట. ఆవగింజ జీలకర్ర కూడా ఏర్పెట్టేస్తాడు అట్లా అనమాట. అందుకే కలిపి స్పూన్ వేసిస్తాను మ్యాక్సిమం. ఇంకా నాకు కుదరలేదు అంటేనే ఇట్లా ప్లేట్ ఇస్తానమాట. కలిపిస్తా అని చెప్తే ఇంకా వద్దు నేనే తింటా అని చెప్పేసాడనమాట. ఇంకా అందుకని ఈరోజు కలపలేదు. డైలీ అయితే కలిపి స్పూన్ వేసిస్తాను.
నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఒక చోటుకి వెళ్ళాలని అనుకుంటున్నాను. మా చిన్నుని అడగాలి. ఎందుకంటే మా చిన్ను ఒప్పుకుంటేనే వెళ్ళేదనమాట. ఎట్లాగో మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు కదా! ఇంకా మా చిన్ను పర్మిషన్ తీసుకోవాలన్నమాట. తను ఓకే అంటేనే బయటికెళ్ళాలి. లేదంటే లేదు. ఇంకా ఈవినింగ్ అయితే ట్యూషన్ ఉంటుంది కదా! అంటే ట్యూషను ఏ టైంకి వెళ్ళినా 2 అవర్స్ అనమాట. 4కి వెళ్ళినా 2 అవర్స్. అంటే 4-6, 5కి వెళ్తే 5-7, 6కి వెళ్తే 6-8 అట్లా. ఏ టైం అయినా కానీ 2 అవర్స్ ట్యూషన్ ఉంటుంది. ఇక్కడ అడుగుతున్నాను కానీ మా చిన్ను వద్దని చెప్తున్నాడనమాట. నేనేమో ఇంకా డాడీ ఇంట్లోనే ఉన్నాడు కదా! సరే వెళ్ళి చూసి వద్దామనేసి అంటున్నాను. నాకు కుదరదు, వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, నేను డాడీ డ్రాప్ చేసి వస్తాడని చెప్తున్నాడు. ఇంకా నేను తనకి కిస్ పెడితే ఏమైనా ఒప్పుకుంటాడేమో ఒక కిస్ ఇచ్చాను కానీ నాట్ ఓకే చెప్పాడనమాట. ఇక మా చిన్ను ఈవినింగ్ 5-7కి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడు. అంటే 5కి వెళ్ళాడు, 7కి వస్తాడనమాట. ఇంకా తను బయటికి రావడానికి కుదరదు అనేసరికి నేను కూడా వెళ్ళలేదు. మా నాన్న కూడా ఇంకా ఏమొద్దు, నువ్వు కూడా ఇంట్లోనే ఉండే అని అనడంతో ఇంకా ఇంట్లోనే ఉండిపోయాను అనమాట. ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు అంటే సాటర్డే రోజు మార్నింగ్ అయితే ఇంట్లో చకచక వర్క్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా అంటే ఇంటిని బట్టి వర్క్ ఉంటుంది కదా! ఇల్లు ఎంత పెద్దదైతే వర్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నమాట. పనిచేసే విషయంలో మా ఇంట్లో నేనొక్కదాన్నే కాబట్టి వర్క్ విషయంలో నేనొక్కదాన్నని చెప్పాలి. కాకపోతే సాటర్డే రోజు పూజ ఎర్లీగా చేసుకోవాలని అసలు ఆగకుండా ఎంత ఫాస్ట్గా చేశానంటే అంత ఫాస్ట్గా చేశానమాట. ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చేసరికి 11:30 అయింది అప్పటికి. ఎంత ఫాస్ట్గా చేసినా కూడా 11:30 అయింది. ఎందుకంటే గిన్నెలని తోముకోవాలి, ఇల్లు ఊడవాలి, బయట మొత్తం ఊడవాలి, ఇంకా బయట వాకిలు కూడా ఊడ్చల్లాలి. ఇంకా పనామె రావట్లేదనమాట. పనామె ఒక 11 డేస్ దాకా రానని చెప్పేసింది. ఇంకా వాళ్ళెవరో అంటే అయిపోయారట, అందుకే రానని చెప్పేసిందనమాట. ఇంకా ఆ వర్క్ కూడా నేనే చేయాల్సి వస్తుందనమాట. ఇంకా మార్నింగు ఎట్లాగో 6కే లేస్తాను కదా! 6కే లేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా అన్ని వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని మాప్ పెట్టేసి నేను తలస్నానం చేసి వచ్చేసరికి 11:30 అయింది. ఇంకా వెంటనే పూజ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా తులసమ్మకి పూజ చేసుకుంటే తర్వాత ఇంట్లో దీపం పెట్టొచ్చు కదా! అందుకే ముందుగా తులసమ్మ దగ్గరికి అయితే వచ్చి నీళ్ళైతే పోసాను. ఇంకా పోసి దీపం కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టేసి ఇంకా దీపం వెలిగించి అరటిపండు అయితే పెట్టేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సూర్యభగవానికి కూడా నేను డైలీ నీళ్ళు అయితే పోస్తానండి. సూర్యభగవానికి నీళ్లు పోసేటప్పుడు అంటే సూర్యభగవానికి నీళ్లు పోసేటప్పుడు ఆ నీళ్లు మన మీద అంటే మన కాళ్ళ మీద పడకూడదండి. అంటే చాలామందికి తెలుసో తెలియదో అందుకే చెప్తున్నాను అనమాట. సూర్యభగవానికి నీళ్లు పోసేటప్పుడు ఆ నీళ్లు మన కాళ్ళ మీద అసలు పడకూడదనమాట. సూర్యభగవానికి నీళ్ళు వదిలేటప్పుడు ఏదైనా టబ్బు పెట్టుకొని ఆ టబ్బులో అయినా నీళ్ళు ఇట్లా సూర్యుని చూసుకుంటూ పోయచ్చు. లేదు అంటే ఇట్లా నాకైతే మంచి కన్వీనియంట్గానే ఉందండి. గోడ మించి ఇట్లా నీళ్ళైతే సూర్యభగవానికి వదిలేస్తాను. ఎందుకంటే ఆ నీళ్లు చెట్ల మీదే పడతాయి, ఇంకా నా కాళ్ళ మీద అయితే పడవు అనమాట. ఇట్లా సౌకర్యం ఉంటే పర్వాలేదు. అట్లా సౌకర్యం లేని వాళ్ళైతే ఒక టబ్బు పట్టుకొని ఇంకా సూర్యభగవానికి అయితే నీళ్ళు ఆ టబ్లోనే వదిలేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ తులసమ్మ దగ్గర అగరొత్తులు అయితే వెలిగిస్తున్నాను. ఇంకా వర్క్ అయితే ఫాస్ట్గానే చేశారండి. ఇంకా టెన్షన్ అయింది మార్నింగ్ అయితే. ఇంకా మళ్ళీ మా నాన్నకి మార్నింగ్ బాక్స్ కట్టాలి కదా! తనకి హాలిడేస్ అంటే ఏముంటాయి, ఒక ఫ్రైడే ఉంటుందన్నమాట వీక్లీ ఆఫ్. ఇంకా మా చిన్నకి అయితే ఈరోజు హాలిడే అనమాట. ఇక ఈరోజు సెలవు కాబట్టి వీడియో షూట్ అయితే తనే చేశాడు. అంటే బయటకు వచ్చినప్పుడు తులసమ్మ దగ్గర, నెక్స్ట్ పూజ గదిలో నేను పూజ చేసేటప్పుడు కూడా మా చిన్నునే వీడియో షూట్ చేశాడు. చేయమంటే చేస్తాలేండి, ఇంకా కొంచెం అయితే హెల్ప్ చేస్తాడు. ఇంకా సూర్యునికి అయితే నీళ్లు వదులుతున్నాను. సూర్యునికి ఇట్లా డైలీ నీళ్లు వదిలేయడం వల్ల మనకు ఆయురారోగ్యాలు కూడా ప్రసాదిస్తాడండి. నేను ఇంకా మా చిన్నకు కూడా అలవాటు చేద్దామని అనుకుంటున్నాను. తులసమ్మకి అయితే తనే ఇంకా డైలీ నీళ్లు పోసి అగరత్తులు అయితే వెలిగిస్తాడు. దీపం ఏం పెట్టలేను, నేను స్నానం చేసిన తర్వాత దీపం పెడతాను. ఇంకా మా చిన్నకు కూడా అలవాటు చేద్దామనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ సూర్యభగవానికి తులసమ్మకి ఇంకా పూజ అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను. ఈరోజు సాటర్డే కదా, ఇంకా 2 పిండి దీపాలు ప్రిపేర్ చేద్దామనేసి కిచెన్లోకి అయితే వచ్చాను. ఆల్రెడీ కొంచెం వేడి నీళ్ళు అయితే కాగబెట్టేశాను స్టవ్ మీద. ఇంకా ఆ నీళ్ళని బియ్యపిండిలో కలిపి ఇంకా 2 దీపాలు అయితే ప్రిపేర్ చేస్తాను. నేను అంటే ఈ పిండి దీపాల కోసమని విడిగా బియ్యపిండి పట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అది నార్మల్ డేస్లో అయితే ఏం టచ్ చేయను, ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను. పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కిచెన్లో చూడండి ఎన్ని గిన్నెలో. ఇంకా మార్నింగ్ అయితే జొన్న దోశలు చేశాను. ఇంకా ఆ పిండి మిగిలితే కొంచెం పొంగనాలు కూడా చేశానండి జొన్న పిండితోనే.
అంటే జొన్న దోసల పిండితోనే పొంగనాలు కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ స్నాక్గా ఇంకా అదే తినేద్దామనేసి అది కూడా ప్రిపేర్ చేశాననమాట. ఇంకా అదైతే పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ లేదండి. కరెంట్ అయితే మార్నింగ్ 9కో 9:30కో పోయింది. ఇంతవరకు కూడా కరెంట్ రాలేదనమాట. ఇంకా అంటే అన్ని రూముల్లో ఇన్వర్టర్ కనెక్షన్ అయితే ఉంది కానీ ఒక పూజ గదిలో మాత్రం ఇన్వర్టర్ కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయామన్నమాట. ఇంకా పూజ గదిలో అయితే చీకటిగా ఉంది. అన్ని రూమ్‌లో ఫ్యాన్లు అవి అంతా తిరుగుతాయి గానీ ఒక పూజ గదిలోనే లేదు. చాలా మిస్టేక్ చేశామనిపించింది నాకైతే. ఇంక పూజ గది డోర్ తీయగానే చాలా చీకటిగా ఉంది. డైలీ అయితే అంటే బెడ్ ల్యాంప్ అట్లా పెట్టాం కదా! జీరో బల్బ్ అయితే వెలుగుతుంది. ఇంక ఇప్పుడు కరెంట్ లేకపోయేసరికి ఆ జీరో బల్బ్ కూడా లేదనమాట. ఇంకా మస్తు చీకటిగా ఉంది. ఇక్కడ బియ్యపు పిండి ముద్దనైతే ప్రిపేర్ చేశాను. ఇంకా 2 పిండి దీపాలు ప్రిపేర్ చేసి ఇంకా దేవుని దగ్గర వెలిగిస్తే సాటర్డే రోజు పూజ అయితే కంప్లీట్ అయినట్టే. ఇంకా నేనైతే ఈ పిండి దీపాలనైతే నా దగ్గర దీపాలు వెలిగించేటప్పుడు 2 స్టీల్ గిన్నెలు ఉంటాయన్నమాట చిన్నవి. మేము చిన్నప్పుడు ఆడుకునే గిన్నెలు అనమాట. అవి నేను తెచ్చుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇంకా ఆ గిన్నెల్లోనే ఈ పిండి ముద్దను పెట్టేసి ఇంకా దీపం అయితే రెడీ చేశాను. చాలా మంచిగా వచ్చాయన్నమాట. ఇంకా ఆకేస్తే నూనె అంతా కారి పూజ గది ఫ్లోర్ అయితే అంత ఆయిల్ జిడ్డులాగా అయిపోతుందనమాట. అందుకే గిన్నెలో పెట్టేశాను. పిండి ముద్ద గిన్నెలో పెట్టేసి దీపం అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ లీకేజ్ అయినా కూడా ఇంకా పూజ గది ఫ్లోర్ అయితే అంత జిడ్డుగా ఉండదు కదా! ఏమైనా ఆయిల్ గారినా కూడా ఆ గిన్నెలోనే పడిపోతుంది. అందుకని ఇంక అట్లా చేశాను అనమాట. ఎప్పుడేమో ఆకుల్లో పెట్టేదాన్ని. ఆకుల్లో పెడుతుంటే ఇంకా అంటే దీపం వెలిగిస్తాం కదా! వెలిగించినప్పుడు ఆయిల్ అంతా ఇట్లా కిందకి వస్తుందనమాట. ఇంకా ఫోటోలు పెట్టే షెల్ఫ్ ఉంటుంది కదా! ఆ షెల్ఫ్ నిండా కూడా ఆయిల్ జిడ్డు అస్సలు పోవట్లేదు. ఇంకా నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ దేవునికి పూలు అవన్నీ కూడా పెట్టేసాను అనమాట. ఇంక ఇక్కడైతే చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇంకా అగరత్తులు వెలిగించిన తర్వాతనే కొంచెం వెలుగు కనిపిస్తుంది కదా! ఇంకా అగరత్తులు ఫస్ట్ వెలిగించేసి దీపాలు కూడా 2 వెలిగించాను. అంటే ఇత్తడి దీపాలు 2 వెలిగించాను. ఆ తర్వాత ఇంకా పిండి దీపాలు ప్రిపేర్ చేశాను కదా! అవి కూడా వెలిగించాను. ఇంకా ఈరోజు సాటర్డే రోజు పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. మీరు ఈరోజు సాటర్డే రోజు పూజ ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా నైవేద్యంగా అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. అరటి పండ్లు ఇంట్లో ఉంటే ఇంకా అరటి పండ్లు 2 పెట్టేశాను. నెక్స్ట్ తులసమ్మ దగ్గర కూడా అరటి పండే పెట్టేశాను అనమాట. ఇంకా మామూలుగా అయితే ఇంకా స్తోత్రాలు ఇంకా అవి పాటలు అవి ఉంటాయి కదా! దేవుని పాటలు అవన్నీ పుస్తకం అయితే చదువుకున్నాను. ఇంకేంటంటే పూజ గదిలో మస్తు వేడిగా ఉంది. అంటే 2 రోజుల క్రితం వర్షం పడింది కదా! వెళ్తుందనమాట. బాగా ఉక్కపోత మూగుబ్బ అంటారు కదా! అట్లా మూగుబ్బలాగా ఉందనమాట. ఇంకా పూజ గదిలో పూజ చేసి బయటకు వచ్చేసరికి మస్తు చెమటలు పట్టినాయి అనమాట. ఇక్కడైతే పుస్తకం అయితే చదువుకుంటున్నాను. దేవతా శ్లోకాలు పాటలని అన్నీ చదువుకుంటున్నాను అనమాట. డైలీ చదువుకుంటాను. నాకు కొన్ని కంఠస్థంగా కూడా వచ్చు. చూడకుండా కూడా నేను పాడగలుగుతాను అనమాట. ఇక్కడ విషయం అండి, వీడియో చూసిన వాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ఫుల్గా అవుతుందన్నమాట. అందుకే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి. సాటర్డే రోజు నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. తృప్తిగా హాయిగా అనిపించింది. దీని షార్ట్ వీడియో కూడా చేశాను నేను. చూడని వాళ్ళైతే షార్ట్ వీడియో కూడా చూడొచ్చు. ఇక ఈరోజు పూజ ఇన్ టైంలో చేసుకోగలుగుతానా లేదా అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంట్లో వర్క్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా! అందుట్లో ఇంకా నేను సింగిల్గా వర్క్ చేసుకోవాలి. నాకు సపోర్ట్ అంటూ ఎవరు లేరు కదా! ఇంకా మా చిన్నునే మా నాన్న అయితే డ్యూటీకి వెళ్తారు. ఇంకా ఏదైనా కూడా ఇంట్లో వర్క్ అయితే నేను ఒక్కదానే చూసుకోవాలి. ఇంకా కొంచెం అయితే టెన్షనే పడ్డాలేండి. కాకపోతే ఫాస్ట్గానే చేశాను. లేచిన దగ్గర నుంచి కూడా ఇట్లా ఒక 2 మినిట్స్ కూడా ఇట్లా కూర్చోలేదనమాట. కూర్చోకుండా వర్క్ చేస్తేనే ఈ టైం అవుతుందనమాట. ఇంకా కూర్చుంటే వర్క్ చేస్తే మాత్రం అసలు వర్క్ అయితే కాదు. ఇన్ టైంలో అయితే అవ్వదనమాట. ఇక్కడ దేవునికి హారతి కూడా ఇచ్చాను. ఇంకా నేను కూడా తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత మా చిన్నుని పిలిస్తే తను కూడా హారతి తీసుకుంటున్నాడు. మమ్మీ చీకటిగా ఉంది కానీ అంటున్నాడనమాట. ఇంకా కరెంట్ లేదు కదా! అసలు ఈరోజు వస్తుందో లేదో కూడా తెలియదు. ఇక్కడ ఏంటంటే అసలు సాటర్డే రోజు కరెంటు పోతే మ్యాక్సిమం ఈవినింగ్ దాకా రాదండి. మార్నింగ్ వినకపోతే ఈవినింగ్ దాకా రాదు. ఏమైనా కరెంటు పోల్స్ వేయడమో, కరెంట్ లైన్లు చెక్ చేయడమో ఏదో ఒక వర్క్ చేస్తుంటారనమాట. అందుకే సాటర్డే రోజు కరెంటు పోయిందంటే కొంచెం నాకు భయంగానే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డే టైం అంతా ఉండదు కరెంటు. ఇంకా బోర్గా ఉంటుంది. అంటే టీవీ చూడొచ్చు, ఇన్వర్టర్తో నడుస్తుంది కానీ ఇంకా ఏంటంటే పెద్ద టీవీ కాబట్టి కొంచెం లోడ్ పడుతుంది. ఎందుకైనా మళ్ళీ రిస్క్ అనేసి చూడను అనమాట.
ఇక కరెంట్ లేకపోతే అసలు ఉండలేమండి. వెనకటి కాలంలో ఎలా ఉన్నారో ఏమో కానీ ఇప్పటి కాలంలో అయితే మనం ఉండలేము. నెక్స్ట్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. హ్యాపీగా తృప్తిగా జరిగిపోయింది సాటర్డే రోజు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మా చిన్ను మొబైల్ చూస్తున్నాడు అనమాట. గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ సర్దేయాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అందరికీ బాయ్.